అందులోనే చచ్చిపోద్దానండి. ఇప్పుడు ఒక పండులో ఒక ఫలంలో ఒక పురుగు పుట్టింది అనుకోండి, ఆ ఫలంలోనే అది చచ్చిపోతే తప్ప ఇంకోసాటికి వెళ్ళలేదండి. అట్లాగే ఈ క్రిమినల్ గా ఉండే వాళ్ళు, ఈ రాజకీయ కుటుంబాలు అంటే రాజకీయాలు చేసేవాళ్ళు, రాజకీయాలు, ఆ క్రిమినల్ రాజకీయాల్లోనే అంతం అవుతారనేది ఒక రాజనీతి సూత్రం అండి. అట్లాగే ఇప్పుడు వీళ్ళు మీరు చెప్పారు 11 కేసుల్లో విజయవంతంగా బెయిల్స్ తెచ్చుకోగలిగారు. కానీ ఈ జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా 2 వారాలు టైం ఇచ్చి మీరు కోర్టులో లొంగిపోమ్మని చెప్పింది. ఆ లొంగిపోమ్మని ఆదేశాల ప్రకారం వీళ్ళు మాచర్లో లొంగిపోయారు. తర్వాత ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలు అనేది ఒక యాత్రగా చేసేవాడు. కానీ దాని మూలాన ఏమవుతుందంటే వీళ్ళు చేసిన తప్పులన్నింటినీ ఆయన రాటిఫై చేసినట్టుగా బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం మరీ ఇబ్బందుల్లోకి నెట్టుతా ఉంది. ఆయన ఆయన అట్లా మాట్లాడటం వలన వీళ్ళకి మీరు అన్నట్టు ఇంకా ఇరికిచ్చినట్టు అవుతుంది. రెండోది ఏంటంటే వీళ్ళు ఇన్ని కేసుల్లో ఉన్నారా అనేది కూడా బయటకు వస్తుంది. అందువల్ల ఆయన ఈ మధ్యలో పరామర్శ యాత్రలు ఆపేశాడు. ఆపేసి ఏ నేరాన్నైనా సరే ఇది ఇంతేగా అది అంతేగా, చిన్న నాయకుల మీద పెద్ద కేసుల కొండారెడ్డి అని వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ విభాగం నాయకుడు ఒక అతను వైజాగ్ లో యూనివర్సిటీలో చదువుతూ అతను డ్రగ్స్ వ్యాపారం అండి, సింథటిక్ డ్రగ్స్ బెంగళూరు నుంచి తెప్పించి అమ్ముతున్నాడు. వైజాగ్ లాంటి ఒక పీస్ఫుల్ సిటీలో మేము ఈ గంజాయి అరికట్టాం కదా అని పోలీసులు కొంచెం ఊపిరి పీల్చుకునేటప్పటికి ఇది ఒక హల్చల్ మొదలైంది. ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్స్ అని వాళ్ళు నిఘా పెట్టి ఫోన్ల మీద నిఘా పెడితే ఇతను ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్ నడుపుతున్నాడని తెలిసింది. తెలిసినప్పుడు వాళ్ళు ఫోన్ల మీద నిఘాతో పట్టుకోగలిగారు. బెంగళూరు నుంచి వస్తున్న రెడీ హ్యాండెడ్ గా ఇతను తీసుకున్నాడు రైల్వే స్టేషన్ లో. అతని మీద డ్రగ్స్ అమ్మటం చాలా మామూలు విషయం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. చిన్నపిల్లోడు, చిన్న నాయకుడు, బుల్లి నాయకుడు, కేసా అని. చిన్నపిల్లాడు అదే చిన్నపిల్లాడి మీద ఇంత పెద్ద కేసా అని అంటున్నాడు. అంతేగాని నా విద్యార్థి సంఘం నాయకుడు అయ్యి ఇలాంటి అరాచకం అసాంఘిక కార్యక్రమాలు డ్రగ్స్ మాదక ద్రవ్యాల వ్యాపారం చేసినందుకు నేను అతన్ని సస్పెండ్ చేస్తున్నాను, అతని మీద మీరు కఠిన చర్యలు తీసుకోండి, వీళ్లే కాదు ఏ పార్టీ నాయకుల్ని మీరు వదలొద్దు అని చెప్పాల్సింది పోయి అందరినీ తర్వాత మీరు అన్నట్టు అలడ్డు అంట, ఆ కుంభకోణం అంట, ఆవులేయో మేత తిన్నాయంట, దాని వల్ల తేడా వస్తుందంట, తర్వాత పరకామండలోనంటే అతను జస్ట్ $9 తీసుకున్నాడు, 14 కోట్లు ఇస్తే మీకేం బాధ, మీకేం నొప్పి. 72,000 మాత్రమే, 72,000 దొంగతనం చేశాడు అంతే. 9,000లోకి వస్తేనే $72,000 రూపంలో అయితే 9 కేవలం అమెరికన్ డాలర్లు 9. అతను ఎంతో విరాళంగా ఉదారంగా శ్రీవారికి 14 కోట్ల ఆస్తిని దాతృత్వంగా ఇచ్చేశాడు, మీకేం బాధ అని మెచ్చుకుంటున్నాడు అంతే. ఇవన్నీ తర్వాత పిన్నెల్లిని వాళ్ళ బ్రదర్స్ నేమో ముందేమో వాళ్ళు ఏం చేయలేదు, అసలు అతను అక్కడ అన్ని అక్రమాలు జరుగుతుంటే వెళ్ళి పగలగొట్టాడు అన్నాడు. 40 లక్షలు వేసుకుని హెలికాప్టర్ వేసుకుని మరి నెల్లూరు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి అవును పగలగొట్టిన మాట నిజమేను, ఏం పగలగొడితే ఏంటి అనే కాడ అంటే ఈవీఎంలు చాలా ఉంటాయి కదా, వాటిని పగలగొడితే మీకేంటి అన్నట్టు. ఒక డౌట్ సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఎందుకు అంటే ఇప్పుడు మనం కూటమిలో చూస్తున్నాం, కూటమిలో ఏదైనా తప్పు చేస్తే ఎంత పెద్ద నాయకుడైనా సరే వాళ్ళని సస్పెండ్ చేయడము, లేదంటే వాళ్ళకి సంబంధించి ఎంక్వైరీలో లేదా పిలవడము, క్రమశిక్షణ సంఘమో ఏదో ఒకటి ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా. మరి వైసీపీలో ఇట్లా ఉండవా? ఎందుకంటే ప్రతి ఒక్కరిపైన మ్యాక్సిమం కేసులు అందరిపైన ఉన్నాయి. చిన్న చిన్న నేత దగ్గర నుంచి మంత్రులుగా పనిచేసి, డిప్యూటీ సీఎంలుగా పనిచేసి, ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పైన కూడా అప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి. మరి వీళ్ళపైన ఏముండవా? వాళ్ళ పార్టీలో ఎట్లాంటి చర్యలు ఉండవా? ఇప్పుడు ఈయన కనుక అట్లాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళు ఈయన్ని ప్రశ్నిస్తారు కదండి, నీ కేసుల సంగతి ఏంటని. ఇప్పుడు మనం ఒక తండ్రి ఒక కుటుంబంలో పెద్ద, ఆయన కనుక తప్పు చేయకుండా ఉంటే పిల్లలు తప్పు చేసినప్పుడు దండించవచ్చు, మందలిచ్చొచ్చు అండి. తండ్రే తప్పుదోవలో నడుస్తున్నప్పుడు ఆ కుటుంబంలో సభ్యుల్ని మందలిచ్చే నైతిక ధైర్యం, నైతిక బలం అతనికి ఉండదు కదా. అప్పుడు పిల్లలు కూడా ప్రశ్నిస్తారు, నువ్వు చేయటం లేదా, నువ్వు పేకాటం లేదా, నువ్వు తాగటం లేదా అనే మాటలు వస్తాయి కదా. ముందు నీ కేసులు చూసుకో, తర్వాత మా గురించి మాట్లాడదు అంటారు. అందువల్ల ఇప్పుడు ఆయన ఏంటంటే ఏది చేసినా సమర్థించే పనిలో ఉన్నాడు. కేసుల్ని సమర్థిస్తున్నాడు, వ్యక్తుల్ని
నేరస్తులు కూడా సమర్థిస్తున్నాడు. ఉమ్, ఇప్పుడు ఇందుకే కదా ఈ పరిస్థితికి వచ్చింది. కిందసారి ఆయన చెప్పిన ప్రతి హామీని ప్రజలు నమ్మి 151 సీట్లు ఇచ్చి నువ్వే మా ముఖ్యమంత్రి తిరుగులేదని ఇస్తే, ఇతను చేసిన అన్ని దుష్పరిపాలన, దుష్కార్యాలు, తర్వాత ఏమో ఈ కక్ష సాధింపు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు, తర్వాత దళితుల మీద దాడులు ఇవన్నీ చేసి, తర్వాత తన మీద ఉన్న కేసులకి మీరు అన్నట్టు ఎన్ని కేసులు ఉన్నా కూడా కోర్టుకి వెళ్ళకపోవటం, వాయిదాలకి అసలు అటెండ్ అయ్యే పరిస్థితే లేదు, తర్వాత కేసులు ముందుకెళ్ళనివ్వటం లేదు, తర్వాత సొంత బాబాయ్ హత్య లేదా కేసు లేదా అయిన తర్వాత, కోర్టులకే సమయం ఇవ్వడం, నేను ఇంతసేపు ఉంటాను ఇక్కడ, నేను ఇంతసేపు ఉంటాను ఆదేశించడం, అంతసేపు లోపల మీ పని ఏదో మీరు చేసుకోండి, లేకపోతే లేదా నేను మీరు అక్కడ అంటున్నట్టుగా ఉండను. సార్ ఒకవేళ సస్పెండ్ చేస్తూ పోతే పార్టీలో ఇంకా కొత్త వాళ్ళు రారు, ఉన్న వాళ్ళు అయిపోతారు కదా, అయిపోతారు. ఖాళీ అందుకే అవుతుంది. అసలు ఆయన అందుకే ఆయన సమర్థించడాన్నే ఒక విధానంగా పెట్టుకున్నాడు. ఏది తప్పు కాదు, ఆ, అన్ని కరెక్టే. కాబట్టి ఇవాళ వాళ్ళకి కాళ్ళు వస్తున్నాయి అన్నమాట ఇంకా ఇంకా చేయటానికి. ఇప్పుడు 2 జంట హత్యల కేసులో నిజానికి ఇన్ని 11 బెయిళ్లు తెచ్చుకుని వెల్దండ మండలం గుండ్లపల్లికి చెందిన కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు వాళ్ళిద్దరు తెలుగుదేశం లీడర్స్, వాళ్ళిద్దరు సోదరులు కూడా. ఉమ్, వాళ్ళు నాగార్జున సాగర్ నుంచి వస్తుంటే స్పాట్ పెట్టి లేపేశారనేది ఓ ఆరోపణ. తర్వాత ఇప్పుడు అది రాజకీయ హత్యలు కాకపోతే జంట హత్యలు జరగవు కదండి, ఏదో యాదృచ్ఛికంగా జరిగిన హత్య కాదు. ఇది ఒక ప్రణాళిక ప్రకారం, పథకం ప్రకారం చేశారు. తర్వాత ఇంకోటి అండి, వాళ్ళని కిందసారి ఈవీఎంలు పగలగొట్టిన కేసులో గృహ నిర్బంధం అని పెట్టి నామమాత్రంగా వాళ్ళు వెళ్ళిపోవటానికి కూడా సహకరించారు. వాళ్ళు రైట్ సార్, ప్రహరీ గోడ ఓకే దూకి దాటి వెళ్ళిపోయారు, ఓకే, ఇద్దరు పారిపోయారు. అవును. రామకృష్ణారెడ్డిని హైదరాబాద్ లో పట్టుకున్నారు, వాళ్ళ తమ్ముడిని అయితే అసలు పట్టుకోలేకపోయారు. నాకేం భయం లేదు, కాబట్టి నేను ఎక్కడికి పారిపోను, నేను ఎక్కడికి వెళ్ళలేదని వీడియోలు కూడా పెట్టారు అప్పుడు, కానీ మళ్ళీ కనిపించలేదు. వీడియోలు పెట్టడం వేరండి, వీడియోలు పెట్టడం మనుషులు వచ్చి అదే అంటున్నాను కదా, నేను ఫంక్షన్ లో ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను, నాకేం భయం అన్నారు, మళ్ళీ కనిపించలేదు. రైట్, సాహిబ్ గారు నమస్కారం. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పోలీసులను బట్టలు తీసి కొడతానని సవాళ్ళు ఇసిరి ఆ, ఆఖరికి వెళ్ళిపోయి గోవాలోనో ఇక్కడ స్పాలో దొరికాడండి గుడ్డలోడ తీసుకుని. రైట్, అట్లా అంటే ఉంటది. ఆయన్నే ఉడ తీసుకొని కనబడ్డారు. అదే అంటున్నా, ఇప్పుడు మనం సవాళ్ళు ఇస్తాం కదా, నేను మా ఇంటి దగ్గర ఉన్నాను, ఎంతమంది పోలీసులు వస్తారో రండి, మీ గుడ్డలోడ తీయడానికి సిద్ధంగా ఉంటా, నేను సవాల్ ఇస్తవచ్చు కదా. ఆ, అప్పుడు వాళ్ళు నెల్లూరు నుంచి హైదరాబాద్ లో గోవర్ధన్ రెడ్డి ఇంటికి కూడా వస్తే ఇంట్లో చెప్పారు ఇక్కడ లేడండి అని. ఆ. లేడు, పరారీలో ఉంటాడని తెలుసుకున్న తర్వాత ఇక అతని మీద నిఘా పెట్టి పట్టుకున్నారు పోలీసులు. అంటే ఇప్పుతానని చెప్పిన వ్యక్తి ఇప్పేసుకొని కూర్చున్నాడు. ఇప్పేసి కూర్చున్నాడు. ఇంకా Right. పోలీసులే ఒక తుండిచ్చి గుడ్డ కట్టుకోరా బాబు అని తీసుకుని బయటకు వచ్చారు. అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు రైట్, ఓకే. ఎవరో సాహిబ్ గారు సిగ్గుండాలి కదండి. నమస్కారం. సాహిబ్ గారు పవన్ గారు నమస్తే. సాహిబ్ గారు ఏంటి నమస్తే. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కేసుకి సంబంధించి కూడా ఎన్నో ఆ గ్రామస్తులు, ఆ ప్రాంత వాళ్ళు, మాచర్ల కావచ్చు, ఇట్లాంటి ఏరియా